హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. చాలా మంది చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే గ్రూప్ మన యొక్క ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. ఈ వీడియోలో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి 2025 ఏప్రిల్‌లో వచ్చినటువంటి అప్డేట్, తీరరేఖ రాష్ట్రాలు మరియు వాటి యొక్క సమాచారము, న్యూ అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం. సో, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి గురించి క్వెషన్ అడుగుతారు. డెఫినిట్‌గా ఈ యొక్క రాష్ట్రాల తీరరేఖ మారింది కాబట్టి వీటి నుంచి క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. 100% నాట్ 99%, 100% క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, మనం ఈ యొక్క న్యూ అప్డేట్ అయితే తెలుసుకుందాం. అలాగే ఓల్డ్ డేటా కూడా దాంతో పాటు మీకు డిస్కస్ చేస్తాను. సో, ఓల్డ్ డేటా అండ్ న్యూ డేటా ఏది ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసేలా మీ యొక్క వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే. సో, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్‌లకి తెలుపుదాం. సో, తీరరేఖ రాష్ట్రాలు మరియు సమాచారము. సో, ఈ యొక్క నోట్స్ అనేది అప్‌డేట్ చేశాడంటే 30 తేదీ 5వ నెల 2025. సో, ఈ యొక్క మే నెలలో 30 తేదీన అప్‌డేట్ చేయడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానిప్పుడు. సో, చూద్దాం ఫస్ట్ వన్ బై వన్. భారతదేశంలో 2 వైపులా మనకు తీరరేఖ ప్రాంతం ఉంది. మనకు తెలిసిన విషయమే. ఈస్ట్ అండ్ వెస్ట్ 2 సైడ్ కూడా ఈ యొక్క కోస్టల్ లైన్ అనేది విస్తరించింది. 2025 ఏప్రిల్ 29న సో, కేంద్రము ఈ యొక్క పోర్ట్ మనకి ఇక నౌకాయాన శాఖ మంత్రి ప్రత్యేకమైనటువంటి ఒక జీవో రూపంలో విడుదల చేసింది. సో, దాని ప్రకారం ఏంటంటే మన భారతదేశ తీరరేఖ వచ్చేసి దేశ తీరరేఖ పొడవు వచ్చేసి 2 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలొచ్చేసి 11,098 11,098.81 కిలోమీటర్లు. సో, గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ డేటా వచ్చేసి ఇంతకుముందు ఎలా ఉండేదంటే 7,516 కిలోమీటర్లు. సో, 1970 నుండి ఈ యొక్క కేంద్ర హోంశాఖ అప్పట్లో ఈ యొక్క నివేదిక ప్రకారము 1970 నుండి 2025 వరకు ఈ యొక్క ఓల్డ్ డేటానే పరిగణించేవాళ్ళు 7,516 కిలోమీటర్లుగా. అయితే ఈ యొక్క కేంద్ర నౌకాయాన శాఖ లేటెస్ట్‌గా 2025 ఏప్రిల్ 29న ఈ యొక్క నివేదికను రిలీజ్ చేసింది. 11,098.81 కిలోమీటర్లుగా మారింది. ఈ యొక్క భారతదేశ తీరరేఖ పెరిగిపోయింది అని చెప్పడం జరిగింది. సో, దాదాపు 47% అప్పటికి ఇప్పటికి 47% పెరిగినట్లు ఈ నివేదికలో తెలియజేసింది. అండ్ మొత్తం తీరరేఖ రాష్ట్రాలు మనకు చూసుకుంటే ఒకసారి మొత్తం తీరరేఖ రాష్ట్రాలొచ్చేసి 9 రాష్ట్రాలుంటాయి. సో, వాటి యొక్క తీరరేఖ రాష్ట్రాలొచ్చేసి 9. అందులో వాటి యొక్క తీరరేఖ పొడవొచ్చేసి 7,770 కిలోమీటర్లు. సుమారుగా 7,000 మనకు ఈజీగా గుర్తుంటుంది చూడండి. 770 లేటెస్ట్ డేటా ప్రకారము 770 కిలోమీటర్స్ ఉంటుంది సుమారుగా. తీరరేఖ రాష్ట్రాలు మనకు 9 ఉన్నాయని చెప్పాం కదా! సో, గుజరాతు, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ ఇవన్నీ కూడా 9 రాష్ట్రాలుంటుంది. 9 రాష్ట్రాలు. ఇందులో ఎక్కువ తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతాడు. గుజరాత్. సో, 234 మనకి ఈజీగా గుర్తుంటుంది. 2340.62 కిలోమీటర్స్ న్యూ డేటా ప్రకారము. తక్కువ తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రము గోవా 193.95 కిలోమీటర్స్. ఓకే. గుజరాత్ ఈజీగా గుర్తుంటుంది చూడండి. 2340. ఓకే. మరిప్పుడు ప్రపంచంలో అత్యధిక తీరరేఖ కలిగినటువంటి దేశాల గురించి ఒకసారి డిస్కస్ చేస్తే మనం ఇది కూడా న్యూ డేటా. సో, ప్రపంచంలో అత్యధిక తీరరేఖ కలిగినటువంటి దేశం ఏది వచ్చేసి మనకు కెనడా. కెనడా అప్పుడు కూడా కెనడా ఉండింది. న్యూ డేటా ప్రకారం కూడా కెనడా ఉంటుంది. సో, సుమారు 2,02,080 కిలోమీటర్లు ఈ యొక్క తీరరేఖ ఉంది కెనడా దేశము. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇండోనేషియా ఉండింది. గతంలో ఏముండిందంటే ఈ యొక్క నార్వే సెకండ్ ప్లేస్ ఉండింది. ఇప్పుడు నార్వే థర్డ్ ప్లేస్‌కెళ్ళింది. సో, చూడండి ఇండోనేషియా తీరరేఖ పొడవు 54,070 కిలోమీటర్స్. థర్డ్ ప్లేస్‌లో వచ్చేసి 53,199 కిలోమీటర్లు. మరి నాలుగో ప్లేస్‌లో ఏదుంది అని చెప్తే రష్యా ఉంది. రష్యా. సో, ఇది కూడా న్యూ డేటా. సో, బహుశా ఇది ఇక్కడ నుంచి క్వెషన్ అడగొచ్చు. అందరికి తెలిసిన విషయమే కెనడా అత్యధిక తీరరేఖ కలిగిన దేశము. 2, 3 మారాయి కాబట్టి బహుశా ఇక్కడి నుంచి క్వెషన్ అడగొచ్చు. అండ్ మన దేశంలో తీరరేఖతో పాటు అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు 2 ఉన్నాయి. గుజరాత్ అండ్ వెస్ట్ బెంగాల్. సో, ఏంటంటే తీరరేఖ మరియు భూ సరిహద్దు భూమితో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు 2 గుజరాత్ అండ్ వెస్ట్ బెంగాల్. ఇప్పుడు ఇంపార్టెంట్ డేటా చూద్దాం ఇక్కడ. సో, 1970ల నుండి అంటే స్పెసిఫిక్ ఇయర్ మెన్షన్ చేయలేదు గానీ 1970 సంవత్సరంలో నుండి ఈ యొక్క భారతదేశ తీరరేఖ ఎలా ఉండిందంటే 7,516 కిలోమీటర్లుగా ఉండేది. 2025 ఏప్రిల్‌లో విడుదల చేసినటువంటి మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అలాగే హోమ్ మినిస్ట్రీ శాఖలు విడుదల చేసినటువంటి డేటా ప్రకారము
11,098.81 కిలోమీటర్లుగా నమోదైంది తీరరేఖ. అండ్ ఎంత శాతంగా తీరరేఖ యొక్క పెరిగినట్లు 47% ఇంచుమించు 47%. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం తీరరేఖ కలిగినటువంటి కేంద్ర ప్రాంతాల గురించి డిస్కస్ చేద్దాం. ఇందాక మనం తీరరేఖ రాష్ట్రాల గురించి డిస్కస్ చేశాం. 9 రాష్ట్రాలని చెప్పేసి. ఇప్పుడు 4 కేంద్ర పాలిత ప్రాంతాలు తీరరేఖను కలిగి ఉన్నాయి. సో, మొదటిదొచ్చేసి అండమాన్ నికోబారు, అలాగే లక్షద్వీప్ అండ్ నామన్నయ్యు, అలాగే పుదుచ్చేరి. సో, వీటి యొక్క తీరరేఖ కలిగినటువంటి ప్రాంతాలొచ్చేసి మొత్తం వీటి 3323 ఇది కూడా ఈజీగా గుర్తుంటుంది చూడండి. 3323 కిలోమీటర్స్ సుమారుగా ఇంచుమించు. ఓకే. సుమారుగా 3323 కిలోమీటర్స్. అండ్ ఇప్పుడు మనము స్టేట్ వైస్‌గా చూద్దాం. మనకు అత్యధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలు వరుస క్రమంలో అడగండి. లేదంటే అవరోహణ క్రమంలో లేదా ఆరోహణ క్రమంలో ఇలా క్వెషన్స్ అడుగుతా ఉంటాడు. కాబట్టి మనం యొక్క రాష్ట్రము, అలాగే తీరరేఖ గురించి డిస్కస్ చేద్దాం. సో, కొత్త తీరరేఖ గురించి డిస్కస్ చేద్దాం. యాస్ వెల్ యాస్ పాత తీరరేఖ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ ప్లేస్‌లో ఏదుందంటే గుజరాత్. గుజరాత్ మనకుంది. ఈ యొక్క తీరరేఖ అండ్ వాటి యొక్క కొత్త తీరరేఖ వచ్చేసి 234 కిలోమీటర్స్. 2340 కిలోమీటర్స్. సో, ఇంచుమించుగా చూసుకుంటే 62 కూడా యాడ్ చేసుకోండి మీరు. ఎందుకంటే వాడు అది కూడా అడిగే ఛాన్స్ ఉంది. మరి పాత తీరరేఖ ఎలా ఉండిందంటే గతంలో ఈ యొక్క గుజరాత్‌కు 1214 కిలోమీటర్స్. 1214 కిలోమీటర్స్ ఇంచుమించుగా. సో, అక్కడి నుంచి 2340కు పెరిగింది. అండ్ తమిళనాడు సెకండ్ ప్లేస్ వచ్చేసి తమిళనాడు ఉంది. 1068.69 ఇది గుర్తుంటుంది చూడండి. 6869 అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ దీని యొక్క పాత తీరరేఖ వచ్చేసి 906 కిలోమీటర్స్. 906 కిలోమీటర్స్. అండ్ ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్ చూడండి. ఇది మారింది మనకు. ఇది మారింది. సో, యాక్చువల్లీ గతంలో ఆంధ్రప్రదేశ్ తీరరేఖ రెండవ ప్లేస్‌లో ఉన్నది. తమిళనాడు మూడో ప్లేస్‌లో ఉన్నది. కానీ ఇప్పుడు న్యూ డేటా ప్రకారం మారింది. మారింది. కాబట్టి ఇక్కడ నుంచి మీకు క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఫస్ట్ ప్లేస్ గుజరాత్, సెకండ్ వచ్చేసి తమిళనాడు అండ్ థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్‌తో తాజా తీరరేఖ పొడవు వచ్చేసి 1053, 1053, 1053 ఉండింది. అండ్ గతంలో వచ్చేసి 973.7 కిలోమీటర్స్. దీన్ని 974గా కూడా చెప్పేవాళ్ళు. 974గా కూడా చెప్పేవాళ్ళు. ఓకే. అండ్ ఫోర్త్ ప్లేస్‌లో ఏదుందంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. అండ్ తాజా వీటి యొక్క తీరరేఖ వచ్చేసి 877.97 కిలోమీటర్స్. 877.97 కిలోమీటర్లు. మరి దాని యొక్క ఓల్డ్ డేటా వచ్చేసి 652 కిలోమీటర్స్. 652 కిలోమీటర్స్. మరి వెస్ట్ బెంగాల్ ఫిఫ్త్ ప్లేస్‌లో వెస్ట్ బెంగాల్ ఉంది. మనకు అడుగుతారు. మొదటి 5 రాష్ట్రాల వరుస క్రమం అడుగుతారు కాబట్టి 5 వరకు డిస్కస్ చేస్తాను. అండ్ ఈ యొక్క వెస్ట్ బెంగాల్ లేటెస్ట్ వచ్చేసి 721.02 కిలోమీటర్స్. 721.02 కిలోమీటర్స్ అండ్ ఓల్డ్ డేటా చూసుకుంటే 157 కిలోమీటర్స్. 157 కిలోమీటర్స్. చాలా భారీగా పెరిగింది ఇది సుమారుగా. అండ్ నెక్స్ట్ చూద్దాం. వీటి యొక్క మనము ఇప్పుడు కింద నుంచి డిస్కస్ చేద్దాం. సో, తక్కువ తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాల గురించి డిస్కస్ చేద్దాం. తక్కువ నుంచి ఎక్కువ ఇప్పుడు. సో, గోవా 9వ స్థానంలో ఉంది. గోవా 9వ స్థానంలో ఉంది. అండ్ దాని యొక్క తీరరేఖ పొడవు తాజా తీరరేఖ పొడవు వచ్చేసి 193.95 కిలోమీటర్స్ సుమారుగా ఇంచుమించు. ఓకే. అండ్ దీని యొక్క ఓల్డ్ డేటా చూసుకుంటే 101 కిలోమీటర్స్. 101 కిలోమీటర్స్. ఓల్డ్ డేటా మాక్సిమం అడగడు ఎగ్జామ్‌లో. అంతా న్యూ డేటా అడుగుతాడు కాబట్టి అదే గుర్తుపెట్టుకోండి మీరు ఎగ్జామ్‌లో. ఓకే. అండ్ తర్వాత అత్యధిక తక్కువ కలిగినటువంటి రెండో ప్లేస్‌లో 2 నుంచి. సో, గోవా తర్వాత అత్యధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే కర్ణాటక. కర్ణాటక ఉంటుంది. అండ్ దాని యొక్క తీరరేఖ పొడవు వచ్చేసి 343.30 అండ్ దాని యొక్క ఓల్డ్ డేటా వచ్చేసి సో, ఓల్డ్ డేటా ఇక్కడ డిస్కస్ చేయను నేనండి. అండ్ తర్వాత కర్ణాటక తర్వాత కొంచెం ఎక్కువ అన్నటువంటి తీరరేఖ ఏదంటే ఒడిస్సా. దాని యొక్క తీరరేఖ పొడవు వచ్చేసి 574.71 కిలోమీటర్స్. అండ్ తర్వాత దానికంటే కొంచెం ఎక్కువ తీరరేఖ ఉన్నటువంటిది కేరళ. కేరళ ఉంది. దాని యొక్క తీరరేఖ పొడవు వచ్చేసి 600 ఎగ్జాక్ట్‌గా 600.15 కిలోమీటర్స్. సో, ఇది మనకు ఈ యొక్క తీరరేఖ రాష్ట్రాల ర్యాంక్ వైస్ అంటే 1, 2, 3, 4, 5 ర్యాంక్ వైస్. సో, వీలైతే దీన్ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. చాలా ఇంపార్టెంట్ డేటా అడగొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మనము వాటి యొక్క తీరరేఖ రాష్ట్రాలు మరియు తీరరేఖకు కొన్ని ప్రాంతాలు ఒకటి మారు పేర్లుంటాయి. మారు పేర్లు డెఫినిట్‌గా ఉంటాయి. సో, వీటి నుంచి కూడా గతంలో చాలా క్వెషన్స్ వచ్చాయి. చాలా క్వెషన్స్ వచ్చాయి. సో, ఒకసారి దీని గురించి కూడా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. సో, వెస్ట్ బెంగాల్ తీరరేఖ ఏమని పిలుస్తారంటే వంగా తీరము. వంగా తీరము లేదా కాంతి తీరము అని పిలుస్తారు. వంగా తీరము లేదా కాంతి తీరము అని పిలుస్తారు. అండ్
వెస్ట్ వంగ అని గుర్తుపెట్టుకోండి. వెస్ట్ వంగ. అలాగే వెస్ట్ బెంగాల్‌లో కాంతివంతమైనది అని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎందుకంటే అక్కడ అడవులుంటాయి కాబట్టి అక్కడ కొంచెం కాంతివంతంగా ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఒడిస్సా. ఒడిస్సాను మనం ఏమని పిలుస్తారంటే ఒడిస్సా తీరరేఖను ఒడియా తీరము లేదా కళింగా తీరము, అలాగే ఉత్కల్ తీరము అని పిలుస్తారు. సో, ఒడిస్సా దినోత్సవాన్ని ఉత్కల్ దివస్ అని, అలాగే కళింగ దివస్ అని, ఒడియా దివస్ అని పిలుస్తారు. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంటు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ తీరరేఖను ఏమని పిలుస్తారంటే సర్కార్ తీరము. సర్కార్ తీరము అని పిలుస్తారు. సర్కార్. ఆంధ్రప్రదేశ్ సర్కార్ అని. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ యొక్క తమిళనాడు. తమిళనాడు వచ్చేసి మనకు తెలుసు కోరమాండల్ తీరము. సో, కోరమండలం బంగాళాఖాతం తీరరేఖ, బంగాళాఖాతం విస్తృతమైంది. అల్పపీడనం విస్తృతమైంది అని చెప్తా ఉంటాం. అండ్ నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్‌లో వచ్చేసి మనకు ఫిఫ్త్ కేరళ మలబార్ తీరము. మలబార్ తీరం అని పిలుస్తారు. అండ్ గతంలో ఒక ఎగ్జామ్‌లో అడిగారు. సో, ఉప్పు నీటి నేలలకు ప్రసిద్ధమైనటువంటి సరస్సులు ఈ తీరంలో ఎక్కువగా ఉంటాయంటే మలబార్ తీరం. మలబార్ తీరం అని గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ కర్ణాటక. కర్ణాటక చూసుకుంటే దాన్ని ఈజీగా గుర్తుపట్టొచ్చు. కెనరా తీరము. కెనరా తీరము. మరి ఈ యొక్క మహారాష్ట్ర చూసుకుంటే, మహారాష్ట్ర అలాగే గోవాలో రెండిటికి కలిపి కొంకన్ తీరం అని పిలుస్తారు. కొంకన్ తీరము. కొంకన్ తీరము. ఓకే. సో, ఇవొచ్చేసి బసాల్ట్ నేలలకు ప్రసిద్ధి. బసాల్ట్ నేలలకు ప్రసిద్ధి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడి నుంచి క్వెషన్ వస్తుంది మీకు. సో, ఏంటంటే ఇంపార్టెంట్ ఈ యొక్క గుజరాత్. సో, గుజరాత్ తీరాన్ని ఏమని పిలుస్తారంటే గిర్నార్ తీరము, అలాగే కతియావార్ తీరము. ఈ 2 వర్డ్స్ ఇంపార్టెంట్ చూడండి. గతంలో ఎగ్జామ్‌లో అడిగారు. కతియావార్ అండ్ గిర్నార్. అండ్ మీకు తెలిసిన విషయమే కాండ్లా ఓడరేవు, కాండ్లా తీరము యాజ్ యూజువల్‌గా గుజరాత్ అని. సో, చాలామంది మహారాష్ట్ర అనుకుంటారు కాండ్లా తీరం అని చెప్పేసి తప్పు. సో, కాండ్లా వచ్చేసి గుజరాత్ అండ్ గుజరాత్ తీరం అని యాజ్ యూజువల్‌గా దాన్ని పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్. సో, ఇవి ఫ్రెండ్స్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యొక్క తీరరేఖ రాష్ట్రాలు, అలాగే వాటి యొక్క అప్‌డేట్ సమాచారము. సో, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.